వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హెలికాప్టర్స్ కావాల్సిన వెంటనే వారు మాట్లాడిన వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేసినాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత కమాండర్స్ అంతా కూడా ఫోన్ చేసాక వెంటనే హెలికాప్టర్ పంపిస్తామని చెప్పినాక హెలికాప్టర్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వలన తిరిగి వాపస్ వెళ్ళిపోయినాయి. పాపం రాత్రి వర్షాలు ఉంటాయి పాపం వీళ్ళే. ఈ రోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి, మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం, మళ్ళీ రిటర్న్ అయ్యాక ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెంటనే ఆ షేని గారు చాలా గ్రేట్ కమాండర్ షేని గారు గ్రేట్ ఆఫీసర్ అన్న. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం ఇప్పుడు సార్ అనుకూలిస్తుంది సార్, హైదరాబాద్లో వర్షం లేదంటే ఇక్కడ కూడా లేదు, తగ్గింది సార్, మీరు పంపండి ప్రయత్నం చేయాలి, మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ కొంచెం కష్టపడి సార్ అంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళను వీళ్ళని బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు మొత్తం 4 చేపలను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, ఇక్కడ విమర్శిస్తలేనండి ఇవ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు ఆదిత్యవాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు నేను ఒక వ్యక్తిని కాపాడాడు, పోయి వచ్చిండు, వాళ్ళకి ఫుడ్ పంపించిండు. ఇక్కడ రాజకీయ అభిప్రాయ భేదాలు ఏవి లేవు. మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ వాళ్ళిద్దరు కూడా తెలంగాణ తరఫున మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ సేవ మర్చిపోలేము, 5 ప్రాణాలు కాపాడిన వాళ్ళు. దాంతోపాటు షేని ఆఫీసర్ కూడా చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి ఫోన్ చేసి వాళ్ళ కాపాడే ప్రదేశం అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూను నిన్నటి నుంచి నిరంతరం మీరు జరుపుతున్నారు, మీరు కెమెరామెన్ జరుపుతున్నారు, రిపోర్ట్ జరుపుతున్నారు, మీరందరూ రోడ్లు తిరుగుతున్నారు. వాటి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈ రోజు కూడా మన రామచంద్రరావు గారు ఇప్పుడే టెలికాస్ట్ పెట్టి మాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇంటలేరు, నాయకులు ఎవ్వరు కూడా ఇంటారు, అందరు రోడ్డుకి ఎక్కి సేవా కార్యక్రమం ఇస్తున్నారు. రామచంద్ర గారు పొద్దున టెలికాస్ట్ పెట్టించి అందరికి ఆదేశాలు ఇచ్చారు. ఈ వర్షాలు పూర్తి ఎవరు కూడా ఇక్కడనే ఉంటాయి, ఎప్పుడు ఆపద వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ చేయడానికి సహకరించడానికి ఇలా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆదేశాల వరకు వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అందుబాటు ఏంటంటే కొంచెం వాతావరణం అనుకూలించాలి, కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అప్పుడు ఉపయోగించుకోవాలి. పునర్జన్మ ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు గట్టు ఉంటారు కాబట్టి ఎక్కువ తర్వాత ఎక్కువ ఫ్లో రాలేదు, వస్తే చాలా ఇబ్బంది పడి ఉంటారు. కాబట్టి ఆల్రెడీ కొంచెం ఒకతను ఇప్పుడు ముట్టుకపోయాడు, వారి కోసం ఆశ కోసం చూస్తున్నాం కాబట్టి పునర్జన్మ వీళ్ళకి. నా పేరు జంగం స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల ఒట్టు మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానే డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అన్ననే పోయినాము. 7 మనుషులము, 5 అక్కడనే చిక్కుకొని ఉండిపోయినాము. ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది, ఇంకొక అతను మధ్యలో గల్లందడం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బలరాన్ని ఇసుకద్దామని వెళ్ళినాము, పొద్దున కట్టేసినాము, ఇసుకద్దామని పోయినాము. ఇసుకద్దామని వెళ్ళే వరకు కూడా సగం కొట్టుకొచ్చినాము. ఫుల్ వర్షం అయింది, మొత్తం డ్యామ్ బొరిపోతుంది, రాతలేదు. వచ్చేత కూడా 7 ఉంటుంది. 7 ఉంటే అందులో ఏమైందంటే ఒక గల్లంతయ్యాడు, ఒక ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఒక వెళ్ళిపోయాడు, మేము 5 అక్కడనే చిక్కుపడ్డాము. అలా జరిగింది సార్. ఫుల్ వర్షం, వాగు బాగా ఉప్పొంగింది, ఒక గల్లంత అయిపోయింది సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.